చందమామ కథలు. పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు చందమామ కథలు. ప్లీజ్ లైక్, వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మాలతి తెలుగు. ఇక ఈనాటి కథ అష్టావధానం. అవధాని పాండిత్యంలో తండ్రిని మించిన వాడని పేరు తెచ్చుకున్నాడు. అతడికి తండ్రి పెట్టిన పేరు సదానందుడైనా కానీ అవధాన విద్యలో అతడు చూపినటువంటి అసాధారణ ప్రతిభ వల్ల అందరూ అతన్ని అవధాని అని పిలవడం మొదలుపెట్టారు. అవధాన విద్యలో అతి కష్టమైనవి అష్టావధానం, శతావధానం. శతావధానంలో అవధాన చుట్టూ 100 మంది కూర్చుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకు జవాబు పద్య రూపంలో చెప్పాలి. సాధారణంగా పద్యాలకు 4 పాదాలుంటాయి. అవధాని మొత్తం పద్యాన్ని ఒకసారే చెప్పకూడదు. ముందుగా ఒక్కొక్కరికి పద్యంలోని మొదటి పాదం వినిపించాలి. తరువాత నుంచి ఎవరెవరు ఏ ప్రశ్న వేశారో గుర్తుంచుకుని ఒక్కొక్కరికే 2వ పాదం వినిపించాలి. అదే పద్ధతిలో 3వ పాదం, 4వ పాదం వినిపించాక చివరిగా అందరికీ ఎవరి పద్యం వారికి 4 పాదాలతోటి చెప్పాలి. జ్ఞాపక శక్తికి, మేధాశక్తికి, పాండిత్యానికి ఇది అతిపెద్ద పరీక్ష. ఈ శతావధానాన్ని అవలీలగా చేసేసేవాడు అవధాని. శతావధానం కంటే కష్టమైంది అష్టావధానం. ఇందులో అవధాని చుట్టూ 8 మంది ప్రశ్నలు అడిగేవారుంటారు. వీరిని పృచ్ఛకులు అంటారు. అవధాన సమయంలో ఈ పృచ్ఛకులు 8 మంది వివిధ తరహాల్లో పండితుని పరీక్షిస్తారు. ఒకరు సమస్యనిచ్చి పూరించమంటారు. ఇక 2వ వారు గంటలు కొట్టి అవెన్నో లెక్కించమంటారు. ఇక 3వ వారు వింత వింత ప్రశ్నలతో వ్యర్థ ప్రసంగం చేస్తారు. ఇక 4వ వారు చదరంగా వాడతారు. 5వ వారు, 6వ వారు 4 అక్షరాలను ఒక శ్లోకంలోని అక్షరాలను ఒక క్రమంలో కాకుండా తమకు తోచినటువంటి రీతిలో చెప్పమని కోరుతారు. అంటే ముందుగా 52వ అక్షరం, తర్వాత 18, ఆ తర్వాత ఇంకో అక్షరం, ఇలా తమకిష్టం వచ్చినట్లు అక్షరాల్ని పేరుస్తూ మార్చమని చెప్తారు. ఇక కొందరు పద్యం చెప్పమని సగంలో ఆపి పండితుడు ఏ పాదం వాడబోతున్నాడో ముందే గ్రహించి ఆ పదం కాకుండా ఇంకేమైనా పదం వాడాలంటారు. ఇంకొందరు ఆగి ఆగి గంటలు కొడుతూ ఉంటారు. 8వ వారు వ్యాకరణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చివరిలో అవధాని తనకిచ్చినటువంటి సమస్యలన్నింటినీ చమత్కారంగా పూరించాలి. అంతేకాకుండా పుష్పతాడనం ఎన్నిసార్లు జరిగిందో చెప్పాలి. వ్యర్థ ప్రసంగానికి తెలివిగా బదులివ్వాలి. చదరంగంలో ఎప్పటికప్పుడు సరైన ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి యొక్క ఆటను కట్టించాలి. శ్లోకంలోని అక్షరాలన్నింటినీ గుర్తుంచుకుని వరుస క్రమంలో మనసులో కూర్చుకుంటూ ఆ శ్లోకం ఏమిటో చెప్పగలగాలి. పృచ్ఛకుడు నిషేధించినటువంటి పదాన్ని వదిలి అలాంటి మరొక పదాన్ని వాడుతూ పద్యం చెప్పగలగాలి. తను మొత్తం 8 గంటలు మోగడం విన్నాడో సరిగ్గా చెప్పాలి. వ్యాకరణంలోని ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలను వివరించాలి. ఒకేసారి 8 విభిన్న కార్యాలు చేయవలసిన అతి క్లిష్టతరమైన అష్టావధానాన్ని అవధాని అవలీలగా చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉండేవారు. అద్భుతమైన అవధాని పాండిత్యాన్ని పండితులు ఎంతగానో ప్రశంసించేవారు. పాండిత్యంలో పరిపూర్ణమైన అవధానికి పెళ్లి చేయాలని తండ్రి నిర్ణయించుకున్నాడు. సిరిపురంలో ఉంటున్నటువంటి మేనమామ కూతురు సుమతి అతనికి తగిన ఇల్లాలు అవుతుందని అతని తండ్రి ఉద్దేశం. అయితే అవధానికి పెళ్లి పెద్దగా ఇష్టం లేదు. తనంతటి పాండిత్యం ఉన్నటువంటి యువతే తనకు ఇల్లాలైతే ఇరువురు ప్రతిరోజు సాహిత్యగోష్ఠి చేయవచ్చునని అతను అనుకుంటూ ఉండేవాడు. అవసరమైతే ఇంటి పనులకు, వంట పనులకు వేరే మనిషిని పెట్టుకోవచ్చునని అతని అభిప్రాయం. ఒకనాడు తండ్రి అవధానితో, నాయనా, పనివాళ్లు సదుపాయాలు అమర్చితే అది పూటకూళ్ళు ఇల్లు అవుతుంది. ఎవరింటి పనులు వారు చేసుకున్నప్పుడే కదా అది ఇల్లని పెంచుకుంటుంది అని సుతారంగా చెప్పాడు. పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు పరస్పరం సహాయపడుతూ గృహకృత్యాలు చేసుకోవాలి. దానివల్ల అదనపు పనులకే పనివాళ్లు వినియోగించాలి. జీవితానికి సాహిత్యగోష్ఠి ఒక్కటే పరమావధి అనుకుంటే మొక్కలు పూలు పూయవునాయనా, చెట్లు కాయలు కాయవు అంటూ హితబొచ్చేశారు. అంతా శ్రద్ధగా విన్న అవధాని, మీరు చెప్పింది బాగానే ఉన్నప్పటికీ అది సామాన్యులకు చెల్లవుతుంది. నేను అష్టావధానిని. నా భార్య నాకు తగినట్లు ఉండాలనుకోవడంలో తప్పులేదు కదా అంటూ తండ్రిని ప్రశ్నిస్తాడు అవధాని. కొడుక్కి పాండిత్యమే తప్ప లోకజ్ఞానం ఇంకా అబ్బలేదని గ్రహించిన తండ్రి చిరునవ్వు నవ్వి, ఒకసారి సిరిపురం వెళ్లి సుమతిని చూసిరా. ఆ సుమతి నీకు నచ్చకపోతే వేరే పిల్లని చూద్దాం అంటూ ప్రేమగా చెప్తాడు. సుమతి ఎంతో అందమైన పిల్ల. ఆమెను ఒకసారి చూస్తే కొడుకు బుద్ధి మారుతుందని ఆ తండ్రి నమ్మకం. తన మనస్సుకు నచ్చకపోయినా తండ్రి మాట కాదనలేకనే అవధాని సిరిపురం వెళ్లాడు. మేనమామ అతన్ని ఎంతో ఆప్యాయంగా ఆదరించాడు. ఆయన సుమతిని పిలిచి, చూసావా, నీ బావ వచ్చాడు. మనింట్లో 4 రోజుల పాటు ఉంటాడతను. ఏ లోటు జరగకుండా చూసుకునే బాధ్యత నీదే అంటూ గడ్స్గా నవ్వుతాడు తండ్రి. సుమతి అందం చూసినటువంటి అవధాని కళ్ళు చెదిరిపోతాయి. మేనమామ ఆమెను
తన సేవలకు వినియోగించడం ఇద్దరికీ సాన్నిహిత్యాన్ని పెంచడానికేనని అతడు గ్రహించి, నాకు కావలసింది అందం కాదు, పాండిత్యం. అది వీళ్లకు తెలియదు. తిరిగి వెళ్లే ముందు ఆ విషయం చెప్పాలి. పాండిత్యం ఉన్నవాళ్లే నేను వివాహం చేసుకోవాలి అనుకుంటాడు. అయితే అతని అంచనా పొరపాటని బర్నాడ్ సుమతి ప్రవర్తన చూసి అవధాని గ్రహించగలిగాడు. ఆమె చురుకుదనం, ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాడతడు. కోడి కొయ్యగానే నిద్రలేస్తుంది సుమతి. ఇంటి ముందు కళ్ళాపు చల్లి అందమైన ముగ్గులు వేస్తుంది. వయసు పైబడి మంచం పట్టిన బామకు వేళ్ల ప్రకారం మందులిస్తుంది. పూజా పునస్కారాల్లో మునిగిపోయినటువంటి తల్లికి అన్నీ సమకూర్చబడుతుంది. వదినకు వంటింటి సాయం చేస్తుంది. అందరికీ పలహారాలు తానే స్వయంగా అందించి అడిగేలోగానే మంచినీళ్లు తెచ్చి పక్కనే పడుతుంది. తండ్రికి అన్నకు బయటకు వెళ్లాలంటే బట్టలు తనే తీసేస్తుంది. చెప్పులు దులిపి సిద్ధం చేస్తుంది. అన్నగారి చంటిపాపను చక్కటి లాలిపాడుతో లాలిస్తూ ఉంటుంది. ఇంటికి ఎవరొచ్చినా ఎవరెందుకొచ్చారో వెంటనే గ్రహించి వారికి తగిన సమాధానాలిచ్చి చక్కగా పంపిస్తూ ఉంటుంది. ఇన్ని చేస్తూ కొత్తగా వచ్చినటువంటి బావ అవసరాలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటుంది. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే మధ్య మధ్యలో వేలు చూసుకుని తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఎప్పుడు చూసినా అప్పుడే విరిసినటువంటి పువ్వులాగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా తనను వేళాకోళం చేయబోతే సందర్భోచితంగా సామెతలతో ఠక్కున బదులు చెప్పి అవతల వారిని నోరెత్తకుండా చేస్తుంది. అందర్నీ అంత బాగా చూసుకుంటుంది కనుకనే తండ్రి ఆమెను తన అవసరాలు గమనించేందుకు నియమించాడని గ్రహించాడు అవధాని. సాయంత్రం సుమతి అవధాన్ని ఊరంతా తిప్పి అక్కడి విశేషాలను, కథలను, విష్ణాలయ మహత్యాన్ని గురించి వివరంగా చెబుతుంది. అవధాని ఆమె గల సాంస్కృతిక పరిజ్ఞానాన్ని మెచ్చుకుని, మీ ఊరి గురించి నీకు తెలిసినంతగా మా ఊరి గురించి నాకు తెలియదనుకుంటున్నాను. నిజంగా నాకు పెద్దగా మా ఊరి గురించి తెలియదు సుమా అంటాడు. సుమతి నవ్వి, ఊరికే నన్ను మెచ్చుకునేందుకు అలా అంటున్నావు కానీ నీ పాండిత్యం లోకవిత్తం కాదా? నీ గురించిన విశేషాలు చెప్పు, వినాలని ఉందని అడుగుతుంది. అవధాని తను చేసినటువంటి అష్టావధానం గురించి వివరించగా సుమతి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చక్రాల్లాగా తిప్పుతూ ఉంటుంది. అతను తన ముంజేతి కంకణాన్ని చూపి, ఈ స్వర్ణ కంకణం నాకు అష్టావధానానికి లభించింది అంటూ గర్వంగా చూపిస్తాడు. సుమతి చిన్నగా నిట్టూర్చి, నాకిలా స్వర్ణ కంకణం తొడిగించుకునేంత గుర్తింపు ఎప్పుడొస్తుందో ఏమిటో అంటూ నిట్టూరుస్తుంది. సుమతి, రోజంతా నువ్వు చేసే పనులు అష్టావధానాన్ని మించిపోయాయి. నీ జ్ఞాపక శక్తి, సామర్థ్యం రెండూ కూడా అపారం. నీకిష్టమైతే నేను నీకు శిక్షణ ఇచ్చి ఏడాదిలో గొప్ప అవధానాన్ని చేసి అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు అవధాని. సుమతి తల అడ్డంగా ఊపుతూ, కానీ నాకు అవధాన్ని కావాలని లేదు. శ్రోతల్ని రంజింపు చేయడం ఒక గొప్ప కళే. అయినా కూడా నాకు మనుషుల అవసరాలు చూసి తోడ్పట్టంలోనే బ్రహ్మానందం ఉంది. అందుకే అమ్మను పూజా మందిరంలోకి, వదినను వంటింట్లోకి నెట్టి అన్ని పనులు నేనే చూసుకుంటూ ఉంటాను అంటుంది నవ్వుతూ. ఆ మాటలు విని అవధాని తెల్లబోతాడు. నా అష్టావధానం కంటే నీ అవధానం ఇంకా గొప్పది. నిజానికి ఈ స్వర్ణ కంకణం ధరించే అర్హత నీకే ఉంది అంటూ తన ముంజేతి కంకణాన్ని తీసి ఆమెకు తొలుగుతాడు. ఆ తరువాత కొద్ది రోజులకే వారి వివాహం జరిగిపోతుంది. ఇది ఈనాటి కథ అవధాని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి.